ఆ బండపోతాం ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? Experience the divine blockbuster Shambhala on Aha Gold. లీనా అలా కాదు. యాక్చువల్లీ వీ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ వే, ఐ థింక్ సో. యా, ఐ థింక్ యూర్ రైట్. హాయ్ గైస్, ఏంటి ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారు? ఎనీ సపోర్ట్? సపోర్టా? నాట్ నీడెడ్. ప్రతిదానికి ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? నాట్ ఎట్ ఆల్ నిఖిల్. నాకు ప్రాబ్లం మనుషులతో ఉండదు, వాళ్ళ బిహేవియర్తో ఉంటుంది. బిహేవియర్తోనా? అంటే ఇప్పుడు నా బిహేవియర్తోనే ప్రాబ్లం ఉందా? నేను జనరల్గా చెప్తున్నా నిఖిల్. నో ఐ కెన్ సీ ఇట్. లీనా నువ్వే చెప్పు, వీడు నాతో ముందులా మాట్లాడుతున్నాడా? నువ్వు ఇంతకు ముందులా మాట్లాడితే సత్య కూడా అలాగే మాట్లాడేవాడేమో. లీనా నువ్వు కూడానా? అంటే ఇప్పుడు నా బిహేవియర్లోనే ప్రాబ్లం ఉందంటున్నావా? డోంట్ వరీ నిఖిల్, అంత పెద్ద చేంజ్ ఏమీ కాదు, కానీ ఏదో చిన్న చిన్నగా. చిన్న చిన్నగానా? అంటే మే ఐ నో ఇట్? ఐ రియలీ వాంట్ టు నో. సింపుల్ నిఖిల్, ఇంతకుముందు మాకు వచ్చి సపోర్ట్ చేసేవాడివి. అంటే ఏదైనా వర్క్ ఉంటే నువ్వు వచ్చి మాతో వర్క్ చేసేవాడివి. కానీ ఇప్పుడు సపోర్ట్ కావాలా అని చెప్పి మాట్లాడుతున్నావు. జస్ట్ లీవ్ ఇట్ నిఖిల్. లీనా, యాజ్ ఐ అగ్రీడ్, ఇవాళ ఫినిష్ చేసేస్తాం ఈ వర్క్. Yeah. నీకు డేట్ ఏమైనా కావాలంటే ఐల్ గివ్ యూ. ఓకే సరే సార్, పద. థ్యాంక్ యూ. ఈరోజు ఎలాగైనా నాకు నేను ఒక వర్క్ అసైన్ చేసుకుని అది కంప్లీట్ చేసుకుని నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. సునామీ వచ్చి సార్ ఎవరు నన్ను కుర్చీ లేపలేదు. అబ్బా రేయ్, క్యాంటీన్ మీద కాఫీ తాగుదాం బా. రేయ్ నీ అబ్బా, కనీసం లాగిన్ అయినా చేయరా? వచ్చేటప్పుడు గేట్ దగ్గర వెలుముద్ర వేస్తాం కదా, అది లాగినే కదా. కనీసం ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ అని చెక్ చేసావచ్చు కదా. ఈ ఆఫీస్లో నేను అన్ని టైం టు టైం ఫాలో అవుతా. ఏంటో పొద్దున్నే 9కి వచ్చి లాగిన్ అవడము, 10 గంటలకు టీ బ్రేకు, 12:30కు లంచ్ బ్రేకు, మళ్ళీ 4 గంటలకు టీ బ్రేకు, 6 గంటలకు లాగౌట్. ఈ మొత్తం అన్నిట్లో ఒక్కటి తప్ప మిగతా అన్ని టైం టు టైం పర్ఫెక్ట్ గా ఫాలో అవుతా. నువ్వు టైం టు టైం పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యేంటో చెప్పు. 9 గంటలకు రావడము కొన్నిసార్లు లేట్ అవుతుంది. అది తప్ప మిగతా లాగౌట్లు, టీ బ్రేకులు ఎన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాయి కదా. అయినా నాకు కూడా మెయిల్ చేస్తాడు వాయ్ పొద్దున్నే. ఆ హెచ్ఆర్ గాడు ఏదో కామన్ లెటర్ పంపించింటాడు. ఇప్పుడు నువ్వు వచ్చాడో లేదా? జీవితంలో బాగుపడుతున్న ప్రతిసారి నీళ్ళంటాడు ఒకడు ఉంటాడు చెడతోపడానికి. పదా పదం. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ పార్టీ క్యాంటీన్ పోదాం. రేయ్ కనీసం వాళ్ళని పని చేసుకునేరా. మీరు వెళ్ళండి. అది నీకు రోజు ఏమైనా వర్క్ ఉందా? లేదు. లంచ్కి ఏమైనా వెళ్దామా? అంత లేదు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తావేమో అని. ఏంటో అది? నేను జిఆర్ఈకి ప్రిపేర్ అవుతున్నా కదా, దానిలో చిన్న చిన్నవి అర్థం కావట్లేదు, నువ్వు కొంచెం క్లాస్ తీసుకుంటావా అని. నేను ఈ డౌట్స్ క్లియర్ చేస్తే నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేసి యూఎస్ ఎక్కేద్దామనే. నేను ఆఫీస్ అవర్స్లో అలాంటివి చేస్తున్నావు. సత్యకి తెలిసిందనుకో చిన్న క్లాస్ కాదు పెద్ద క్లాస్ తీసుకుంటాడు ఇద్దరికి. అయినా నాకు వర్క్ ఉంది. ఇప్పుడే లేదన్నావుగా. అంటే నువ్వేమంటావు తెలుసుకుందాం అని అలా అన్నా. లంచ్